ఆయితలే నీ పేరు? నా పేరు సుమయ్య. ఎట్లరా ఇప్పుడు ఇక్కడ ఇల్లు మొత్తం కూల్చేసి ఆ గాంధీ సరోవర్ పెట్టి చెప్పేసి 100 ఎకరాల చొప్పున కూడా గాంధీ సరోవర్ అని చెప్పేసి గాంధీ విగ్రహం పెడతామని చెప్తున్నారు. మీ బిల్డింగ్స్ అన్ని కూడా మీరు ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా 2 ఎకరాల లోపు వస్తే అవి కూడా తీసేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎట్లరా మరి? ఇదేం గవర్నమెంట్ ల్యాండ్ కాదన్న అసలు. ఫస్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇది గవర్నమెంట్ ఎప్పుడో గవర్నమెంట్ డ్యూటీస్ చేసుకునే టీచర్లకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఇది. వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు మాకు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ ఇది. ఆయన హక్కు లేదు దీని మీద, అసలు గవర్నమెంట్ హక్కు లేదు. డెవలప్ చేస్తా ఇదంతా తీసేసి గాంధీ స్టాచ్యూ కట్టడం ఒక డెవలప్మెంటా? కాదుగా. ఇదంతా కూల కొట్టేయడం అసలు డెవలప్మెంటా? చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్. గాంధీ పుట్టింది గుజరాత్ లో, అక్కడే వాళ్ళు సైలెంట్ ఉంటే ఇక్కడ డబ్బు కోసం చేస్తున్నాడు. మీరు డెవలప్ చేయాలంటే మూసి ఉంది గంగా నది దగ్గర. అది ఒక హిస్టోరియన్ వచ్చి గంగా నది అసలు బాగాలేదు, అక్కడ డెవలప్ చేయొచ్చు, ఇక్కడ మూసిని డెవలప్ చేయొచ్చు. సమ్మర్ వస్తే బ్యాడ్ స్మెల్ వచ్చింది. మరి ఇది కూలగొట్టేసి ఇంతమంది రోడ్ మీద పెట్టేసి గాంధీ స్టాచ్యూ కట్టడం డెవలప్మెంట్ అసలు కాదు. ఏ పక్కన మిలిటరీ ఏరియా లేదా? మిలిటరీ ఏరియా వాళ్ళు ప్రాక్టీసే చేస్తారు, వేరే చోటు చేసుకోవచ్చు. వాళ్ళకి ల్యాండ్ ఇస్తే అక్కడ కొట్టొచ్చుగా. చెప్పండి. ఇది మేము పైసా కూడగొట్టి కొనుక్కున్న ల్యాండ్, ఇల్లులు. ఆయన సడన్ గా వచ్చి తీసేస్తాం, వేరే చోటుకి వెళ్ళండి అంటే మేము వెళ్ళలేము. వాళ్ళంటే ప్రాక్టీస్ కోసమే, వాళ్ళ ఇల్లులు కావాలి అవి. వాళ్ళు ప్రాక్టీస్ కోసమే ఉంటారు, వాళ్ళకి వేరే దగ్గరైనా వెళ్తారు. కానీ మేము అట్లా కాదు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరి కోసం ఇంత స్పేషియస్ ఇల్లు ఫ్యూచర్ లో ఉండిద్దా? లేదు కదా. మరి తీసేయడం అయితే అసలు కరెక్ట్ కాదు. ఎట్లా ఇప్పుడు తీసేసి మీకు ఏమైనా ఇల్లు ఇస్తామని చెప్తుందా ప్రభుత్వం, లేకపోతే ఇట్లా ఏం చెప్పినారు? మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎటువంటి ఆన్సర్ ఇచ్చారు? ఇది తీసేసి వేరే ఇల్లులు ఇస్తామన్నారు, కానీ ఇంత స్క్వేర్ ఫీట్ వి ఉండవు. ఇంత ఇప్పుడు ఆయన ఇచ్చే 1 crore 1.30 lakhs 1.30 crore అయినా అంత ఇచ్చినా కూడా మాకు ఇంత స్క్వేర్ ఫీట్ కి ఇంత స్పేషియస్ ఇల్లు, ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి ఎక్కడ రావండి. మాకు ఇదే ఇల్లు. మేము 5 years నుంచి ఉంటున్నామండి. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉంటున్నారు. ఒక్కసారిగా వెళ్ళిపో అంటే మేము ఎట్లా వెళ్ళాలి? మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంతమంది ఉంటారు? మేము చాలా మంది ఉంటాం. అసలు నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరం కలిసి ఉంటాం. ఇది ఒక కమ్యూనిటీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ. అసలు ఈ ఫ్యామిలీని డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసేసి వేరే ఇల్లు ఇస్తామంటే ఎట్లా? ఇదే ఇల్లు వేరే చోట కట్టుతాం అంటే కూడా మేము అసలు ఒప్పుకోము. ఇక్కడ నుంచి మీరు కదలమని చెప్తున్నాం అంతే. కాదు, బుల్డోజర్ తాండి కదలం. ఆయనకు అంతే దమ్ముంటే మా ముందుకు వచ్చి నిల్చోమని చెప్పండి. మేము లేవా? మేము మనుషులం మాతోనే, మా వల్లే కదా ఆయన గెలిచాడు. మనుషులు ఉంటేనే కదా, మనుషులు ఓట్ చేస్తేనే కదా ఆయన గెలిచారు. మేము లేకుంటే ఆయన లేడా? మేము లేకుంటే అసలు ఆయన ఉన్నాడా? లేడుగా. ఇక్కడ గాంధీ కూడా ఎప్పుడు పేద ప్రజల ఇబ్బందులు అయితే వాళ్ళ పట్ల పోరాటం చేసిండు. అహింస మార్గాన్ని బాగా నమ్ముతాడు. కానీ గాంధీ విగ్రహం కోసం ప్రజలను హింస పెట్టడం ఎట్లా చూస్తారు? ఇది తప్పండి. సో మేము మనుషులం కాదా? వీఆర్ నాట్ లివింగ్ బీయింగ్స్. ఆర్ వి యానిమల్స్? నో. మరి మమ్మల్ని రోడ్ మీద నెట్టేస్తామంటే ఎట్లా? గాంధీ ఇప్పుడు సీఎం ప్రతిసారి గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని పట్టుకుంటాడు కదా. గాంధీ నాన్ వైలెన్స్, అహింస పాటించాడు. మరి కాంగ్రెస్ కూడా అదే పాటించాలి కదా. ఆయన హింస, వైలెన్స్ పాటిస్తున్నాడు. ఇది ఎట్లా అయిద్దండి? గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని చెప్పండి. ఇది అసలు తీయొద్దండి. కట్టుకోవాలంటే ఇది హైదరాబాద్ ఏం స్మాల్ విలేజ్ కాదు కదా, పెద్ద సిటీ. ఇక్కడ ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. ఇక్కడే ఎందుకు? మీకు అంత దమ్ముంటే ఇక్కడికి రండి, చూసుకుందాం. అసలు బుల్డోజర్ తాండి, అయినా మేము కదలం. ఏం చేసుకున్నా చెయ్యండి, మేము అసలు ఒక్క అడుగు బయటకు వేసేదే లేదు.